నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో అమరావతిలో 15 ఆగస్టు సంబరాలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. స్వాతంత్ర వేడుకల్లో మంత్రి ఆనంద్కు అస్వస్థత. పరేడ్ గ్రౌండ్లో ప్రసంగిస్తూ స్టేజిపై స్పృహ తప్పి పడిపోయిన వారు. ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ. ప్రపంచ భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాల వైపు చూస్తుందంటూ కామెంట్. డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయుధ నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని చెబుతూనే దిమాగీ నక్సల్స్ పేరుతో కొత్త ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. దేశాన్ని తప్పుదోవ పట్టించే భావజాలం పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువతను ఆ ప్రభావం నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో యువతకు పలు కీలక వరాలను ప్రకటించారు. 1 కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాలను ప్రస్తావించారు. క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని, 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा। जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए। తెలంగాణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 32 నెలల ప్రభుత్వ పాలనలో సాధించిన పురోగతిని వివరించారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 92% అధికమని తెలిపారు. రైతు భరోసా కింద 36,000 కోట్లు, రైతు సంక్షేమానికి మొత్తంగా 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। ఫారంలు ఈరోజు కొడుతున్నారు, చీరలు తయారు చేస్తున్నారు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలలో విస్తరించాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2034 సంవత్సరంలో
కోటి మంది మహిళలను కోటీశ్వరులను తయారు చెయ్యాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మీ అందరికీ తెలియజేయడానికి ఫారంలు ఈరోజు ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. రాయ్పూడ్లోని పరేడ్ గ్రౌండ్లో స్వర్ణాంధ్ర 2047 థీమ్ వేడుకలు నిర్వహించారు. రాజధానిలో జరుగుతున్న 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. యూనిఫామ్లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Salami Dega Rashtra Salute Salami Shast అందరూ నిలబడి ఉండగానే జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. యూనిఫామ్లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Salami Dega Rashtra Salute Salami Shast బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఇవాళ తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర వేడుకలకు మంత్రి రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో స్పృహ తప్పి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. బీపీ డౌన్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనంద్ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కంటిన్యూ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నటరాజ్ అందిస్తారు ఫోన్ ద్వారా. నటరాజ్, చెప్పండి, మంత్రి అలా సమస్యలు పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
గులాబ్ లక్ష్మీనాథ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అది అవస్థ గురి కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. స్టేజ్ పై నిర్వహించిన ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి ఆనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. సుమారు గంటపై స్టేజ్ లో నిలబడి మాట్లాడడంతో అవస్థకు గురైనట్లు సమాచారం. డీపీ డౌన్ కావడంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఒక్కసారిగా హాస్పిటల్ కు తరలించారు. మంత్రికి ఒక్కసారి కుప్పకూలిపోవడంతో భద్రతా సిబ్బంది ఉలికిపడ్డారు. అయితే వెంటనే స్పందించి మంత్రిని హాస్పిటల్ కు తరలించారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ నటరాజ్. థ్యాంక్ యూ. పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ముఖ్య అతిథి శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి చైర్మన్, నిలువెత్తు ప్రజాప్రతినిధి. మరి భారత స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ నాయకుల యొక్క చిత్రపటాలకు పూలమాల సమర్పణ. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీ విశిష్ట స్థానాన్ని ఉంది. సుమారు 2 దశాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం లభించిన పవిత్రమైన రోజు ఇది. దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలకు ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం మనం అందరం ఐక్యంగా పనిచేద్దాం. పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడానికి కృషి చేద్దాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాల్లో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాల, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాం. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణ ఆకాంక్ష. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీ విశిష్ట స్థానం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం లభించిందని బేర్ల ఐలయ్య గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జేఏసీ చైర్మన్ మందస్ శ్యామ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనపై మందస్ శ్యామ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ చేపట్టనున్న పర్యటనను రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో అడ్డుకుంటామని మందస్ శ్యామ్ హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేసిన తర్వాతే పర్యటనలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా నువ్వు రావద్దు. ఒకవేళ కనుక నువ్వు ఆ పర్యటన కనుక రద్దు చేసుకోకుండా వస్తే కనుక నువ్వు హైవే నుంచి వచ్చిన హన్మకొండ సెంటర్ నుంచి వచ్చిన తప్పకుండా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ తరఫున తప్పకుండా నేను అడ్డుకుంటాం, తప్పకుండా నేను నిలదీస్తాం. నువ్వేమిచ్చినావు? నువ్వు ఇచ్చిన కాంట్రాక్ట్కి ఏమి చేయి, మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ నువ్వు ఏం చేయగలిగినావు? ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన హామీలలో ఏం చేయగలిగినావు? నువ్వు చేవేల డిక్లరేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు. కామారెడ్డిలో బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు చేవేలలో 30% ఇస్తా అన్నావు. మరి ఇప్పటి వరకు నువ్వు పెట్టిన టెండర్లలో వీళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించినావు? నువ్వు వాటి కూడా సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి? నువ్వు చెప్పిన మాటలు చేయకుండా, ఇవన్నీ ఏం లేకుండా నువ్వన్నీ ఈ ప్రజాధనాన్ని వృధా ఖర్చు చేసుకొని నువ్వు డఫాలు కొట్టుకుంటూ తెలుపుకుంటున్నావు. నువ్వు ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఆల్రెడీ నీ సిట్టు చినిగింది. ఇంకో విషయం, ఈ పత్రికా విలేకరుల ద్వారా నీ యొక్క బినామైనటువంటి నువ్వు ఏదైతే ఐడిఓసి ప్రోగ్రామ్కి వస్తున్నావో ఫస్ట్ నీ యొక్క బినామైనటువంటి సీతక్కను ఆ ఇసుక దండ మాన్పి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ విజయన్ కృష్ణన్ సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, ఎన్సీసీ విద్యార్థుల పరేడ్ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. ఈ లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు అనకాపల్లి జిల్లాలో కల్పిస్తున్న ఫలితాలు ఒక నిదర్శనం కింద మనందరం కూడా భావించాలి. ఆ ఫలితాలు ముందుగా సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను మేము ముందుంచుకున్నాం. అన్నదాత సుఖీభవలో భాగంగా ప్రతి రైతును ఆదుకోవాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పథకంతో కొలమానాలు. ఈ లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు అనకాపల్లి జిల్లాలో కల్పిస్తున్న ఫలితాలు ఒక నిదర్శనం కింద మనందరం కూడా భావించాలి. ఆ ఫలితాలు ముందుగా సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను మేము ముందుంచుకున్నాం. అన్నదాత సుఖీభవలో భాగంగా ప్రతి రైతును ఆదుకోవాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పథకంతో కొలమానాలు. ఈ లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు అనకాపల్లి జిల్లాలో కల్పిస్తున్న ఫలితాలు ఒక నిదర్శనం కింద మనందరం కూడా భావించాలి. ఆ ఫలితాలు ముందుగా సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను మేము ముందుంచుకున్నాం. అన్నదాత సుఖీభవలో భాగంగా ప్రతి రైతును ఆదుకోవాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పథకంతో కొలమానాలు. ఈ లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు అనకాపల్లి జిల్లాలో కల్పిస్తున్న ఫలితాలు ఒక నిదర్శనం కింద మనందరం కూడా భావించాలి. నిజామాబాద్ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిపి సాయి చైతన్య, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ నాయకత్వంలో అహింసా మార్గంలో సాగిన స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మహాలక్ష్మి గృహజ్యోతి చేయుత పథకము, రైతు రుణమాఫీ మరియు ఇందిరమ్మ ఇల్లు పథకము సజావుగా
జరుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలులో నిజామాబాద్ జిల్లా ముందస్తు పయనిస్తున్నాం. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాం. ఈ సందర్శాన్ని పరిష్కరించుకొని మన జిల్లాల వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని మీకు తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయము పంట వివరాలు మనము 2026లో ఇప్పటి వరకు వరి 3,87,000 ఎకరాలకు, మొక్కజొన్న 52,000, సోయా 35,000, కంది 900 ఎకరాలు సాగు చేసుకున్నాం. విత్తనాలు భూములను సమర్థంగా ఉంచడానికి పచ్చిరొట్టె ఎరువులైన జీవులకు విత్తనాలకు 4,192 కుంటాలు మరియు జనుము 136 కుంటాలు 50% రాయితీపై విధానం మండలంలో సొసైటీల ద్వారా పంపిణీకి చేయడం జరిగింది. ఎరువులు జిల్లాలో ఏకకాలంలో 2026 సీజన్కు గాను ఇప్పటి వరకు రైతులకు యూరియా 42,983, DAP 11,554, పొటాష్ 1,913 మరియు కాంప్లెక్స్ 38,067 మెట్రిక్ టన్ ఎరువులను ఇటువంటి కొరత లేకుండా సరైన సమయంలో సరైన మోతాదులో సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో యూరియా మహాలక్ష్మి గృహ అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కిసాన్ మేళా 2026లో భాగంగా మాసాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు, కాలానుగుణ సాగు మెళకువలు, శాస్త్రీయ విధానాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, ఆదాయం సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని సూచించారు. జిల్లా సంబంధించి ఈసారి ఎక్కడ పంట అనేది పెట్టలేదు. ముఖ్యంగా వ్యవసాయ అధికారులు పదే రైతులకు సూచనలు ఇస్తానే ఉన్నారు. ఎక్కడా వరి పంటకి ఈసారి ఆస్కారం ఇవ్వదండి. ఏ పంటలైతే తక్కువ వర్షాభావంతో పంటలు వస్తాయో అలాంటి పంటలనే వేయండి అని చెప్తున్నారు. దయచేసి రైతు సోదరులు కూడా ఎప్పుడు పెడచెవులు పెట్టకూడదు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా మన కోసమే ఇవన్నీ పనిచేస్తాయి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీని మీద బాగా శోధించి రేపు రైతులు ఎవరు నష్టపోకూడదనే మంచి లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అధికారులను మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇంకా సూక్ష్మంగా గ్రామ స్థాయిలోకి వెళ్ళండి, రైతులందరినీ చైతన్యపరచండి. ముఖ్యంగా ఎప్పుడు ఏ రంగంలో అయినా చైతన్యపరిచినప్పుడే మంచి చెడ్డ అనేది తెలుస్తాయి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండే ఇంత కాలంలో ఇప్పటికి కూడా ఇంకా వరి పంట పెట్టే రైతులు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి గ్రామ స్థాయిలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళని చైతన్యపరిచినప్పుడు సంవత్సరానికి వాళ్ళల్లో మార్పు ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీనివల్ల రైతుకు మేలు జరుగుతుంది. మీరు ఆహ్వానించండి. దానిలో భాగంగానే అధికారులు చెప్తున్నారు, ఉలవలు అలాగే ఏవైతే తక్కువ వర్షాభావంతో వస్తాయో అలాంటి పంటలు చేయండి. ఆ పంటలకే ప్రభుత్వం